గన్నవరంను తమ అరాచకాల అడ్డాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మార్చేశారు. తమ అనుచరుల ద్వారా సాగించిన దురాక్రమణలు అన్నీ ఇన్ని కావు. వంశీ అరెస్టు తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొండలకు గుండు కొట్టడం, భూగర్భాన్ని తొలచివేయడం ఆయన అక్రమాలకు నిదర్శనం. గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు, ఉంగటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరిగాయి. వంశీ అనుచరులు బినామీ పేర్లతో కొండలను, చెరువులను, వాగులను, తోటలను కొల్లగొట్టి అక్రమ మైనింగ్ చేశారు. వీటిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేక ప్రత్యేక కథనాలను కూడా ప్రచారం చేసింది. కొండపావులూరులోని సర్వే నెంబర్ 6లో పేదలకు ఇళ్ల పేరుతో విజయవాడ నగరంలోని 5,000 మందికి ఇళ్ల పట్టాలను కేటాయించడం జరిగింది. దీనికోసం సర్వే నెంబర్ 6లో ఉన్న రైతుల ఆక్రమిత ఈ పట్టా భూములను తీసుకున్నారు. దీంతో పాటు ఈ సర్వే నెంబర్ 6లో సూదిగట్టు, గదబాలగట్టు, అలాగే గుర్రంగట్టు అనే 3 కొండలున్నాయి. దీంతో పాటు పాతగట్టు అనే మరో కొండ కూడా ఉంది. ఈ 4 కొండలను ఇళ్ల స్థలాల చదును పేరుతో కన్నేసిన వైసీపీ అనుచరులు భారీ ఎక్స్కావేటర్లను తీసుకొచ్చి రాత్రికి రాత్రే వాటిని తవ్వేశారు. ఒక్క రాత్రికి 5 ఎకరాల చొప్పున తవ్వేశారంటే ఏ స్థాయిలో వీరి దందా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 3 కొండలను బోడిగుండులు చేసినట్టు గొరిగించారు. సర్వే నెంబర్లోని 3 కొండల నుంచి తవ్వుకున్న గ్రావెల్ ద్వారానే వంశీ అనుచరులు కోట్లాది రూపాయలను కూడబెట్టుకున్నట్లు ఆరోపణలున్నాయి. నాటి అరాచకానికి పరాకాష్ఠగా ఇప్పుడు ఈ కొండలు కనిపిస్తున్నాయి. వెదురుపావులూరు కొండ ప్రాంతంలో భారీ స్థాయిలో అక్రమ క్వారీయింగ్ జరిగింది. వెదురుపావులూరు, కొండపావులూరులో 300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కొండ ప్రాంతాన్ని భారీ బ్లాస్టింగ్లతో పిండి చేశారు. దీనికోసం డ్రిల్లింగ్ మెషిన్లను తెప్పించి కొండకు 5-6 మీటర్ల లోతున రంధ్రాలు చేసి అందులో పేలుడు పదార్థాలు నింపి బ్లాస్టింగ్ చేశారు. ఇక ఈ బ్లాస్టింగ్లతో పురుషోత్తపట్నం, కొండపావులూరు ప్రాంతాలు దద్దరిల్లాయి. దుమ్ము ధూళి రేగడంతో ప్రజలు గగ్గోలు పెట్టారు. రాత్రులు వందలాది భారీ టిప్పర్లు స్వైర విహారం చేశాయి. ఇందులో ఆనాటి రెవెన్యూ అధికారుల హస్తం కూడా ఉంది. ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. అప్పట్లో రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులకు కూడా ఈ పాపంలో వాటాలుండడంతో అడ్డుకున్న వారు లేకుండా పోయారు. ఇక సూరంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 526లోని 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తోకతిప్పను కూడా వంశీ అనుచరులు వదలలేదు. గ్రామస్తులు అడ్డుపడినా, అడ్డుకునే ప్రయత్నాలు చేసినా వేటిని లెక్క చేయలేదు. వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని తోకతిప్పను తవ్వేశారు. ఏడాది పాటు ఏకబిగిన తోకతిప్పను తవ్వేయడం ద్వారా ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల్లో వంశీ అనుచరులు ఆర్జించినట్టుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారానికి సంబంధించి కూడా అరెస్టు తర్వాత ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే జైలు అధికారులతో తనకు కావాల్సిన సదుపాయాలకు సంబంధించి ఆయన వీరంగం సృష్టించినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆయన్ను జిల్లా కర్మాగారానికి, కృష్ణా జిల్లా కర్మాగారానికి విజయవాడలో తరలించడం జరిగింది. అయితే జైల్లో వల్లభనేని వంశీ చెందులు తొక్కుతున్నట్టుగా తెలుస్తోంది. తనకు నడువు నొప్పి ఉందని, మంచం కావాలని ఆయన జైలు అధికారులని తో వాగ్వాదానికి దిగినట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా జైలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పరీక్షించి నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వంశీ జైలు అధికారులకు చెప్పడంతో పాటు ఏ సమస్యలు ఉన్నా కానీ జైలు వైద్యులకు చూపిస్తామని జైలు అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తనకు నడువు నొప్పి ఉంది, ఖచ్చితంగా తనకు మంచం కావాలని అతను అడగడంతో జైలు అధికారులు పరీక్షించి అవసరం లేదని చెప్పినట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఏ సదుపాయం కావాలన్నా, ఎటువంటి సమస్య ఉన్నా కోర్టులో పిటిషన్ వేసుకోవాలని అధికారులు వంశీకి స్పష్టం చేశారు. అంతకుముందు కోర్టు హాల్ వద్ద కూడా వంశీ శాపనార్థాలు పెట్టినట్టుగా తెలుస్తోంది. తనపై కేసు పెట్టిన వారు మట్టి కొట్టుకుపోతారంటూ కూడా వంశీ అక్కడ ఉన్న వారితో వ్యాఖ్యానించినట్టుగా కూడా
సమాచారం ఉంది. అంతకు ముందు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే సమయంలో కూడా పోలీసులతో వంశీ అదే వైఖరి అవలంబించారు. తనను పోలీసు అధికారులు పట్టుకునేందుకు ప్రశ్నించగా విసుక్కున్నట్టుగా కూడా తెలుస్తోంది. వచ్చే సమయంలో వాహనంలో కూడా కామెంట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరిని వదిలిపెట్టుకోని పోలీసులపై కూడా ఆయన సీరియస్ అయినట్టుగా మనకు స్పష్టమైన సమాచారం ఉంది. తనపై కేసు పెట్టించిన వారు ఎవరో తనకు తెలుసు అంటూ కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సంగతి తెలుస్తానంటూ కూడా ఆయన పోలీసులతో కామెంట్ చేసినట్టుగా సమాచారం. వంశీ కామెంట్లు, చిందులు, శాపనార్థాలపై అటు పోలీసు వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒకవైపు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినటువంటి వంశీ తనకు ఆ సౌకర్యాలు కావాలి, ఈ సౌకర్యాలు కావాలని అడగడంతో పాటు తనపై కేసు పెట్టిన వాళ్లపైన కూడా తాను ఈ ప్రతీకారం తీర్చుకుంటానని మా వ్యాఖ్యానించడం పట్ల ఇదంతా కూడా ఇప్పుడు పోలీసు వర్గాల్లో అయితే చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.